హాయ్ అండి. ఈరోజు టాపిక్ వచ్చేసి సప్తాహం కే నామ్. సప్తాహ్ అంటే వీక్లీ. నామ్ అంటే నేమ్స్, వీక్లీ నేమ్స్ మీకు అందరికీ తెలిసే ఉండి చూడండి. రవివార్, భానువార్ అని రాశానండి. సండే మన ఇంగ్లీష్లో సండే అంటాము, తెలుగులో ఆదివారం అని అంటాం. ఓకేనండి. సోమవారాన్ని మనం ఇంగ్లీష్లో మండే అంటాము, తెలుగులో సోమవారం అంటాం. చూసారండి, హిందీలో సోమవారం అంటాము, తెలుగులో సోమవారము అంటాం. మంగళవార్ అంటే ట్యూస్డే, హిందీలో మంగళవార్, తెలుగులో ట్యూస్డే, హిందీలో మంగళవారము. బుధవార్, హిందీలో బుధవార్, ఇంగ్లీష్లో వెన్స్డే, తెలుగులో బుధవారం. గురువార్, ఇంగ్లీష్లో థర్స్డే, తెలుగులో గురువారము. శుక్రవార్, హిందీలో శుక్రవార్, హిందీలో ఇంగ్లీష్లో ఫ్రైడే, తెలుగులో శుక్రవారము. శనివార్, హిందీలో శనివార్, ఇంగ్లీష్లో సాటర్డే, తెలుగులో శనివారము. ఓకే కదండి. వీక్లీ నేమ్స్ అర్థమైనాయి అనుకుంటాను. మీరు వీక్లీ నేమ్స్ మాత్రం కూడా స్పెల్లింగ్స్ అన్నీ బాగా పర్ఫెక్ట్గా మీరు బాగా ప్రాక్టీస్ చేయండి. బాగా ప్రాక్టీస్ చేస్తే బాగా అర్థమవుతాయండి. ఓకేనండి. ఇది అర్థమైతే కనుక నా ఛానల్ని లైక్ చేసి షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ కూడా చేయండి. సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోవద్దు. ఓకేనండి. థ్యాంక్ యూ. కీప్ వాచ్ ఇట్.